ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం బటన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బటన్ వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ అని అయితే ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ లోకి వచ్చినట్టయితే మనకి బటన్ అయితే ఉంటుంది అనమాట. సో బటన్ అనే కాదు, యూజర్ ఇంటర్ఫేస్ లో మనకి చాలా అయితే ఉంటాయి. సో వాటిల్లో బటన్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. సో బటన్ ని మనం యూజ్ చేయాలంటే ఈ బటన్ ని మీరు ఇలా డ్రాగ్ చేసి ఈ మొబైల్ స్క్రీన్ లోకి ఇలా డ్రాప్ చేసినట్టయితే మనకి బటన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ స్క్రీన్ లోకి. సో ఇప్పుడు వచ్చేసి బటన్ యొక్క ప్రాపర్టీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో ఇప్పుడు బటన్ అయితే సెలెక్ట్ అయ్యింది కదా. సో ఇప్పుడు వచ్చేసి బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ క్లిక్ చేసి నేను వచ్చేసి గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని సెట్ క్లిక్ చేసి అనుకోండి. ఆ బటన్ అనేది మనకి గ్రీన్ కలర్ లోకి అయితే వచ్చేస్తుంది అనమాట, నార్మల్ కలర్ లో. అండ్ వచ్చేసి ఇక్కడ ఎనేబుల్డ్ అయిన ఉంది కదా. సో ఇది కానీ మీరు అన్టిక్ చేశారనుకోండి ఈ బటన్ అయితే మనకైతే వర్క్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనకి టిక్ చేసే ఉండాలి. సో టిక్ చేస్తుంటేనే ఈ బటన్ అనేది మనకి వర్క్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి ఫోంట్ బోల్డ్ అంటే మనకి టెస్ట్ అయితే ఉంది కదా, అది వచ్చేసి మనకి బోల్డ్ అయితే అవుతుంది అనమాట. సో దీన్ని టిక్ చేస్తాను, మీరు చూడొచ్చు టెస్ట్ కొద్దిగా బోల్డ్ అయితే అయ్యింది. అండ్ అలాగే ఫోంట్ ఇటాలిక్ అంటే మనకి ఇలా ఇటాలిక్ లో అయితే ఫోంట్ అయితే వస్తుంది అనమాట, మీరు చూడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోంట్ సైజ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ టెస్ట్ ఉంది కదా, సో టెస్ట్ ఫర్ బటన్ 1 అనేది దీని యొక్క సైజ్ అనేది మనం పెంచొచ్చు అనమాట. ఫోంట్ సైజ్ ఇప్పుడు 14 అయితే ఉంది కదా, సో నేను వచ్చేసి 18 అయితే ఇస్తున్నాను అనమాట. సో 18 ఇస్తే మీరు చూడొచ్చు బటన్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది అనమాట సైజు. నేను వచ్చేసి ఇప్పుడు 8 పెట్టా అనుకోండి, మీరు చూడొచ్చు టెస్ట్ సైజ్ అన్నది 8 కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో మనకి నార్మల్ గా 14 అయితే ఉంటది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోంట్ టైప్ ఫేస్ అనమాట. అంటే మనకు కావాలంటే ఇప్పుడు ఫోంట్ ఉంది కదా, సో దాని ఫోంట్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని డిఫరెంట్ ఫోన్ టైప్స్ అయితే వీళ్ళు ఇచ్చున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి హైట్ విడ్త్ అనమాట. సో మనం వచ్చేసి ఇందాక ఫోంట్ సైజ్ చేంజ్ చేస్తే మనకు బటన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఫోంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేయకుండానే మనకు కావాలంటే బటన్ యొక్క హైట్ విడ్త్ ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను హైట్ వచ్చేసి పిక్సెల్స్ లో అయితే ఇస్తామన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను హైట్ 100 పిక్సెల్స్ అని అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు 100 పిక్సెల్స్ అని ఇంగానే మీరు చూడొచ్చు మనకు బటన్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 100 పిక్సెల్స్ అంటే మనం 100 పిఎస్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా 100 అని టైప్ చేసి ఎంటర్ చేసిన చాలు పిఎస్ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అలాగని మనం హైట్ విత్ ఓన్లీ పిక్సెల్స్ లోనే ఇవ్వాలని లేదు, మనం పర్సంటేజ్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. 12% అనేది ఇస్తున్నాను. సో మీరు పర్సంటేజ్ అన్నది మటుకు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాగా 12 అని ఎంటర్ చేసి పక్కన పర్సంటేజ్ సింబల్ కూడా మనమే ఎంటర్ చేయాలన్నమాట. అదే నేను 12% కాస్త 60% తీసుకున్నాను అనుకోండి, బటన్ అనేది ఇలా వస్తుంది అనమాట. కావాలంటే ఇప్పుడు నా హైట్ కూడా నేను పర్సంటేజ్ లో తీసుకోవచ్చు. హైట్ వచ్చేసి 10% తీసుకుంటున్నా. సో దానికి తగ్గట్టు నాకు హైట్ అనేది పర్సంటేజ్ లో అడ్జస్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆటోమేటిక్ ఉంది. సో ఆటోమేటిక్ క్లిక్ చేసామనుకో బటన్ ఎలాగుందో అలాగ వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇమేజ్ అనమాట. అంటే మనం బటన్ కి ఇమేజ్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి నన్ ఉంది అంటే మనకి ఎటువంటి ఇమేజ్ లేదనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్ అన్న కదా, సో ఇది క్లిక్ చేస్తే మీరు ఒక ఇమేజ్ ని అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో వన్స్ ఇమేజ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు క్లిక్ చేశారనుకోండి ఆ ఇమేజ్ అనేది మీకు ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇది క్లిక్ చేశారనుకోండి ఇమేజ్, ఇప్పుడు మీకు ఆ ఇమేజ్ యొక్క నేమ్ కనిపిస్తుంది. అంటే మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నది నాకు ఆ ఇమేజ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను ఇమేజ్ అయితే తీసేస్తున్నాను, కలర్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి షేప్ అనమాట. మన బటన్ యొక్క షేప్ ని చేంజ్ చేయొచ్చు. మనకి రౌండెడ్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఎడ్జెస్ మీరు చూస్తే లైట్ గా రౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు రెక్టాంగిల్ క్లిక్ చేస్తాను, మీరు చూడండి మనకి రౌండ్ ఎడ్జెస్ పోయి మనకి రెక్టాంగిల్ షేప్ లోకి అయితే వచ్చేసినాయి అనమాట. అండ్ అలాగే ఓవెల్ క్లిక్ చేసాం అనుకో మనకి డిఫరెంట్ గా ఇలా ఓవెల్ షేప్ లో ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఓవెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీరు చూడొచ్చు ఇలా ఓవెల్ అయితే వచ్చేసేసింది. సో ఈ ఓవెల్ ని బేస్ చేసుకొని మన బటన్ ని సర్కిల్ షేప్ లోకి మనం అయితే చేంజ్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు నేను హైట్ 120 పెట్టాను కదా, విడ్త్ కూడా 120 పిక్సెల్స్ తీసుకున్నాను అనుకోండి, మనకు బటన్ అనేది సర్కిల్ లో వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇందులో షేప్ వచ్చేసి సర్కిల్ అని ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు. కానీ మనం ఓవెల్ సెలెక్ట్ చేసుకొని హైట్ విడ్త్ ద్వారా మనం అయితే బటన్ షేప్ అయితే మనం సర్కిల్ లా చేంజ్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ అనమాట. అంటే బటన్ యొక్క టెస్ట్ ని మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు టెస్ట్ ఫర్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి నేను సబ్మిట్ అని అయితే టైప్ చేస్తాను అనమాట. సో టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ సబ్మిట్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీనికి తగ్గట్టు నేను ఫోన్ సైజ్ కూడా కావాలంటే పెంచుకుంటాను అనమాట. మీరు చూడొచ్చు 25. సో ఇట్లా
మనకి సబ్మిట్ అనేది వచ్చేసింది అక్కడ. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ అలైన్మెంట్ అనమాట. అంటే మనకి టెస్ట్ అన్నది సెంటర్ లో ఉంది ప్రస్తుతం. ఇప్పుడు వచ్చేసి నాకు లెఫ్ట్ లో కావాలంటే నేను లెఫ్ట్ కి పంపించవచ్చు, లేదా రైట్ కావాలంటే రైట్ కి అనమాట. అట్లా మనం టెస్ట్ ని కూడా అలైన్మెంట్ చేయొచ్చు అనమాట, మన బటన్ లో ఎటు సైడ్ ఉండాలన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ కలర్ అనమాట. అంటే మనం టెస్ట్ కలర్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. సేమ్ మనం అన్ని కలర్స్ ఎలా చేంజ్ చేస్తామో అట్లాగే ఇప్పుడు వచ్చేసి నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుని సెట్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు కలర్ అనేది ఎల్లో కలర్ చేంజ్. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ ఆప్షన్స్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ వచ్చేసి మీరు కావాలంటే డిఫరెంట్ ఫోన్ టైప్స్ ని కూడా మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ దగ్గర ఏమైనా ఫోన్ టైప్స్ ఉన్నాయనుకోండి, సేమ్ ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసి మీరు మీ ఫోన్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫోన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి టచ్ కలర్ అనమాట. అంటే మనం బటన్ టచ్ చేసినప్పుడు ఒక కలర్ అయితే వస్తుంది అనమాట. సో కావాలంటే మీరు ఇది కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మీరు కనుక మన ఛానల్ కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.